అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మార్చి నెల తేదీ 11వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది ద్వాదశి, నక్షత్రం ఆశ్లేష, కరణం బాలవ కల్వ, పక్షం శుక్లపక్షం, యోగం అధికండ, రోజు మంగళవారం, జన్మరాశి కర్కాటక రాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:07 నుండి 12:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:45 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:29 నుండి 4:50 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:33 నుండి 11:22 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 11వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం 3-4 పదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2 పదములు ఉంటాయి. కుంభరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి మంగళవారం నాడు అసహ్యత అనే భావన కలిగిన మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అది మీ సహనశీలతను కించపడేలాగా చేయడమే కాదు, విచక్షణ శక్తిని కూడా నిరోధిస్తుంది. ఇంకా మీ బంధాలను అగాధాన్ని సృష్టిస్తుంది. ఆర్థిక ప్రయోజన ఆలోచన గల అత్యంత తెలివి నిండిన వాటిని ముందుకు తెస్తారు. ఈరోజు ఏదైనా నిర్ణయం మీకు తెలిసిన ఎవరి మీదైనా రుద్దాలనే ప్రయత్నం చేస్తే మీకు మీరే హాని చేసుకున్నట్లే. అనుకూలమైన ఫలితాల కోసం మీరు పరిస్థితిని ఓర్పుతో ప్రశాంతంగా నిర్వహించగలిగారు చూడడమే మార్గం. ఈరోజు ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారితో వివాహం సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పనిచేయవే చోట అప్రమత్తమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్నింటినీ కేంద్రీకరించి పై చేయ పొందండి. ఈరోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దడానికి శుభ్రపరచుటకు ప్రణాళిక సిద్ధిస్తారు. కానీ మీకు ఈరోజు ఖాళీ సమయం దొరకదు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. మనవుల్లో మీకు అత్యంత ఆనందకారకులు కాగలదు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను మీరు ఈరోజు రుచి చూడనున్నారు. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర వలన ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. మీ యొక్క సమయం నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉన్నట్టు మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు. దాంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడనంటి వాటిలను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటల్ని పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణ యొక్క కిటుకు సన్నిహిత వ్యక్తుల్లో అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకి అత్యుత్తమమైన రోజు కానున్నది. ప్రేమ తాలిక శిశులైన పారవస్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. వాటిని మంచి చెడులను పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహ ఉద్యోగులు, మీకు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని లేదా గుడిలో లేదా గురుద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బంది తెచ్చిపెడతారు. జాగ్రత్త. బలమైన నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిస్థితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితిని అయినా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీరు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మక కలిగి మీ వంటి ఆలోచన కలిగే వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు.
మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మిక వ్యక్తిత్వ ప్రవర్తన మీ కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఆనందమైన కలను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మిక పని సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వాటి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలు గతం గురించిన కలలను మునిగిపోవద్దున్నారు. మీరు పనిని అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందుతారు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడే సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చు. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచల నుంచి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మీకమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చిపెట్టే కొత్తది ఎన్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. ప్రపంచంలో విషయాల్లో మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు లేకుండా చూసుకోండి. మీ స్నేహితుడి బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది. దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉన్నది. మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోట్లకి వెళ్ళకండి. దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. తెలుసుకోవాలన్న ధ్యాస విపాస కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణ తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవచ్చును. పెండింగ్లో ఉన్న ప్రపోజల్లు అమలు జరుగుతాయి. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. తులారాశి వారికి మంగళవారం నాడు సంపద, ప్రేమ వ్యవహారం, వృత్తి, వివాహ జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. తులారాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి ఒక చింత చెట్టుకు తరచూ నీరు పోయడం ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి మాట సాయమైన ఆచితూచి అడుగు వేయండి. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి దానిపైన పూర్తి అవగాహన పెంచుకోవాలి. అంతేకాకుండా పూర్తి అవగాహన అనేది అంటే మీకు ఒక అవగాహన రావాలి అంటే ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నతవంతమైన స్థాయికి ఎదగాలి అంటే గనక మీకు మీ పని అదుపులో పెట్టుకోవాలి. అలాగే మీ అవగాహన పెంచుకోవాలి. మీ మాట పైన, మీ తీరు పైన అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మీరు ఎలాంటి సమస్యలు లేకుండా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా దానితో పాటు మీరు డబ్బు సమస్యలు అనేటివి లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉండడం వలన ఖచ్చితంగా మీరు న్యాయంగా ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా
ఒకే విధంగా న్యాయాన్ని చెప్తూ ఉంటారు. అంటే తమవారు పరాయి వారు అనేటువంటి దాన్ని అస్సలు చూడరు. వీరికి పట్టుదల, అంకిత భావం అధికంగా ఉంటుంది. అయితే ఈ రోజున మీకు సాయంత్రం 6 గంటలలోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది. దీనివల్ల మీ గుండె దద్దరిల్లిపోతుంది. ఏ ఫోన్ కాల్ వస్తుంది, ఎలాంటి విషయాల్లో వీరికి అంటే ఏం జరుగుతుంది అనే అంశాల్లో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఖచ్చితంగా ఇలా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏ సమయానికి వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా ఈ ఫోన్ కాల్ అనేది సాయంత్రం 6 గంటలు దాటాక వస్తుందండి. ఈ ఫోన్ కాల్లో అసలు ఏం జరుగుతుంది అంటే కనుక మీ యొక్క రహస్యం, మీ యొక్క పర్సనల్గా ఉంచుకున్న ఒక రహస్యం అనేది ఏదైతే ఉందో అది పడింది అనేటువంటి వార్తను మీరు అందుకోవాల్సి వస్తుంది. తద్వారా మీరు చాలా కష్టపడుతూ, చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఈ వార్త ఎలా తెలిసింది, ఎలా బయటకు వచ్చింది అనేటువంటి ఒక భయాందోళనకు గురి అవుతుంటారు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి తప్పక ప్రయత్నం చేయండి. అప్పుడు మీ జీవితంలో కష్టం అనేది ఉండదు. అంటే ఏదైనా సరే మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ఇలా మనం ధైర్యంగా ఎదుర్కోవడం వలన మన సమస్యలు అనేటివి తొలగిపోతాయి. ఇలా మనం ధైర్యంగా ఎదుర్కొంటే మన సమస్యలు అనేటివి ఖచ్చితంగా తొలగిపోతాయి. మన సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. అయితే మీరు ధైర్యంగా ఉండండి. కొంతమందికి ఇది శుభవార్త కూడా కావచ్చును. అంటే ఎప్పటినుంచో ఒక విదేశీ ప్రయాణం చేసి విదేశంలో సెటిల్ అయ్యి ఉండాలి అనుకోవడం, విదేశాల్లో చదువుకోవాలి అనుకోవడం, ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి దేశాల్లో చదువుకోవాలనే ఒక కోరిక అనేది అలాగే వాయిదా పడి ఉంటుంది. అది ఇక జరగనే జరగదు అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఆ కోరిక అనేది 100% కూడా జరిగి తీరుతుంది. అది ఒక ఫోన్ కాల్ అండి. సాయంత్రం 6 తర్వాత మీరు ఒక ఫోన్ కాల్లో ఆ విషయం అనేది వింటారు. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇది అసలు కళ నిజమా అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఇలా ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. శుభ ఫలితాలు కూడా ఈ రోజున మీకు తప్పక పొందుకుంటారు. ఒక గుండె జల్లుమనే వార్త అయితే ఫోన్ కాల్ రూపంలోనే అందుతుంది. అంతేకాకుండా దూర ప్రయాణాలు వాళ్ళ కలిసి వస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఏదైనా ముఖ్యమైన బయటికి వెళ్ళే టైంలో ఈ ఇష్ట దైవ ఆరాధన చేసి వెళ్ళండి. ఇష్ట దైవ ఆరాధన చేయడం వలన మేలు కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఈ శుభం ఇంతవరకు చూసానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్